ఈరోజు మనం ప్రెస్ మీట్లో ఎందుకు కూర్చున్నామంటే మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఒకసారి అవలోకనం చేసుకుందాం అనే ఉద్దేశంతో కూర్చున్నాం. ఇప్పుడు మా ఉన్న ఎమ్మెల్యేస్ పార్టీ ప్రతినిధులంతా రిప్రజెంటేటివ్స్ మాట్లాడారు. అట్లాగే మేజర్గా జరిగిన ఒక డెవలప్మెంట్ ఏంటంటే మనకి తిరుపతి నుంచి కాట్పాడి వరకు డబుల్ లైన్, ఇప్పటి వరకు మనం సింగిల్ లైన్లో నడుస్తున్న రైల్వే లైన్, దాన్ని డబుల్ లైనింగ్కి క్యాబినెట్ అప్రూవ్ అయింది. దానికి కానీ బడ్జెట్ 1,332 కోట్లు చేశారు. ఒకసారి బడ్జెట్ ఎలా ఉందంటే దాని అర్థం ఏంటంటే డిపిఆర్లు, తర్వాత దాని సర్వేలు అన్నీ అయిపోయినాయని, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోయిందని, దీనికి బిడ్డింగ్ పిలిచి కాంట్రాక్ట్లు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయటం ఉంటుంది. సంవత్సరం లేదా సంవత్సరంన్నర 18 నెలల్లో మనకి దాని మీద కూడా ట్రైన్లు నడిచే అవకాశం ఉంది ఇక్కడ. సో అంత డెవలప్మెంట్ అవుతుంది. అయితే ఈ డెవలప్మెంట్కి మూల కారణం, ఇది చాలా కాలం నుంచి ఉండుండొచ్చు, డెవలప్మెంట్ డిమాండ్స్ ఉండుండొచ్చు మనకి. అయితే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ సీఎం ఢిల్లీకి దగ్గర 10-12 సార్లు వచ్చారు. వచ్చిన ప్రతిసారి రైల్వే మినిస్టర్ గారితో మాకు కలవటం జరిగింది. కలిసిన ప్రతిసారి ఒక మేజర్ డిమాండ్ని ఇవ్వటం జరిగింది. 4-5 ఇస్తాం డిమాండ్స్లో, దానిలో ఇది ఉండటం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం, తర్వాత దాన్ని మేము ఫాలోఅప్ చేసే ఎంపీస్ కృషి చేసిన తర్వాత ఎంపీస్ ఫాలోఅప్ చేస్తారు. దాని ఫలితంగా ఈరోజు మనకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనకి అలాట్ చేయాలి. ఈ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్న ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇట్లాంటి పని చేయడానికి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్న యువనేత లోకేష్ బాబు గారు, అలాగే మన ఎన్డీఏ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. అయితే ఇంత వచ్చిన తర్వాత ఏంటి మనం సాధించింది అనేది ఒకసారి చూద్దాం. మనం డబుల్ లైన్ వేసేసాం, ఏమవుతుంది? ఫస్ట్గా జరిగేది ఏంటంటే సింగిల్ లైన్లో ఉన్నప్పుడు జరిగేది ఒక ట్రైన్ వెళ్తుంటే, ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్తుంటే రెండో ట్రైన్ ఆపేస్తుంటాం. సో ఆ విధంగా 3 చోట్ల కానీ 20-25 నిమిషాలు ఆపితే 1 గంట లేట్ అవుతుంది. ఆ గంటని సేవ్ చేస్తాం ఫస్ట్. రెండో లైన్ ఉంటే ఇట్లా ఒకదానికోసం ఒకటి వెయిట్ చేయటం, సిగ్నలింగ్ కోసం ఉండదు. అదొకటి ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్, ఎడ్యుకేషన్ హబ్ అవ్వబోతుంది. మనకు అక్కడ నుంచి వెల్లూరు దగ్గర అవుతుంది. తర్వాత మనకి తిరుపతి నుంచి మన లాజిస్టిక్స్గా చూస్తే, రోడ్ ట్రాన్స్పోర్ట్లో చూస్తే మనకి 449 కోట్లు ఎంతో ఖర్చు అవుతుంది ప్రయాణం, ఇది రోడ్లో చేస్తే. దాన్ని కానీ ఇప్పుడు మనం ట్రైన్లోకి తీసుకొస్తే చీపర్గా అవుతుంది అనమాట. 449లో 30%కి తగ్గిపోతుంది. అట్లాగే కాన్సిక్వెంట్గా నేషనల్ ప్రాపర్టీ, జాతీయ ప్రాపర్టీ అనుకున్న డీజిల్ కూడా దగ్గర 4 crore లీటర్స్ ఎవ్రీ ఇయర్ సేవ్ అవుతుంది. సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి జాబులు చేయడానికి వెళ్ళిన వాళ్ళు పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే ఆ గంట మనం కట్ చేస్తా పోతాం. సో ఈ విధంగా అన్ని బెనిఫిట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇది మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఈ 104 కిలోమీటర్లో ఒక 10 కిలోమీటర్లు కాట్పాడి తప్పించి బోర్డర్ నుంచి, మిగతా 94 కిలోమీటర్లు చిత్తూరు డిస్ట్రిక్ట్లోనే జరుగుతుంది, చంద్రగిరి నుంచి మొదలుపెట్టి. అంత మన డిస్ట్రిక్ట్కే ప్రయోజనం ఉంటుంది. సో అందరూ ఈ ఫెసిలిటీ వాడుకుంటారని, ముందుకి అభివృద్ధి బాగా జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాము. అలాగే మ్యాంగో బోర్డు గురించి కూడా మనం బాగా ప్రయత్నం చేస్తున్నాం. అయితే మన బడ్జెట్లో మనం మిస్ అయిపోయాం. దీనికి కూడా మన ఆనరబుల్ సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న రైతులకు కానీ ప్రాసెసింగ్ యూనిట్లకి ఇద్దరికీ జరుగుతున్న సమస్యలు ఏంటి ఆనరబుల్ సీఎం గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఈ విషయాన్ని టేకప్ చేస్తున్నారు అగ్రికల్చర్ మినిస్టర్తో. అయితే ఇది అగ్రికల్చర్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇద్దరికి సంబంధించిన విషయం కాబట్టి ఆ ఇద్దరు మినిస్టర్స్తో చెబుతున్నాం. సో సీఎం గారు మాట్లాడిన తర్వాత నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. మేబీ నెక్స్ట్ బడ్జెట్గా అందిస్తారేమోనని మేము పదే ఒక విషయాన్ని పదే మనం అడిగితే, వీళ్ళ అవసరం ఎట్లుంది కదా అని ఇచ్చే అవకాశం ఉందని మేము ఆశిస్తాం. అలాగే కొంతమంది ప్రాసెసింగ్ యూనిట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు, మనకి యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తే మన పల్ప్ని ఇతర దేశాలు, ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తాయి యూరోప్కి, ఏషియన్ కంట్రీస్ చేస్తాయి. ఈ కంట్రీస్తో పోల్చినప్పుడు వాళ్ళ ఎక్సైజ్ మన కస్టమ్స్ డ్యూటీ మనకి డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇండియా నుంచి వచ్చిన దానికి ఎక్కువ ఛార్జ్ చేస్తారు, వాళ్ళ దగ్గర తక్కువ చేస్తున్నారు. ఆటోమేటిక్గా ఆ కంట్రీ ఏం చేస్తుంది, ఇమాజిన్ జర్మనీ తీసుకుంటుంది అనుకోండి, ఎవరు తక్కువ దీనికి ఇస్తే దానికి వెళ్ళిపోతారు. మనం ఎక్కువ కస్టమ్స్ డ్యూటీ ఉంది కాబట్టి
సో దాన్ని కూడా ఆన్ పార్ విత్ అదర్ కంట్రీస్ చేయండి, లేదంటే ఇంకా కొంచెం చేయండి, మాది కానీ ఎక్కువ పెడితే మా దగ్గర నుంచి తీసుకోవడం తగ్గిపోతుంది. సో ఆ రిక్వెస్ట్ కూడా రైటింగ్లో పెట్టడం జరిగింది. అలాగే ఎప్పుడు మనకు అవసరమైన రోడ్లకు సంబంధించి ఇక్కడ నుంచి మనకి ఎమ్మెల్యేస్ నుంచి మనకి ఏదైనా ఇన్పుట్స్ వచ్చి హైవేలో అండర్ పాస్లు కావాలన్నా, రైల్వేలో ఆర్యూబీలు అంటే రైల్వే అండర్ పాస్లు, రైల్వే ఓవర్ పాస్ బ్రిడ్జిలు కానీ కావాలంటే ఖచ్చితంగా మనకి నితిన్ గడ్కరీ గారు చాలా ఫేవరబుల్గా ఉన్నారు. మనం చంద్రబాబు గారు వచ్చినప్పుడల్లా ఆయన కలుస్తారు. ఆ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే మనం ఏది అడిగినా కూడా పాసిబిలిటీ ఉంటే ఇమీడియట్గా శాంక్షన్ చేస్తారు. ఇక్కడ సర్వే అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయిపోయింది సార్, దీని గురించి మనం మాట్లాడు. సో అంత తొందరగా పనులు జరుగుతుంది. సో అదేవిధంగా హెల్త్ విషయానికి వస్తే మన దగ్గర ప్రైమరీ హెల్త్ సెంటర్కి మౌలిక సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ సివిల్ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కలెక్టర్ గారి కృషితో ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో అని చెప్పి కలెక్టర్ గారు పెద్ద లిస్ట్ ఇచ్చారు నాకు. దగ్గర 200 ఐటమ్స్ అన్ని పిహెచ్సిస్తో కలిపి దాన్ని ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారితో రిక్వెస్ట్ చేసి మాకు ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ స్పెషల్గా ఇవ్వకపోతే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పనిచేయటం లేదు. ఎట్లాంటివి అంటే బేసిక్గా స్కానింగ్ మిషను, తర్వాత ల్యాబ్స్, తర్వాత వీళ్ళకి సెలైన్ పెట్టుకునే రాడ్లు, సెలైన్ బాటిల్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అవన్నీ ఇచ్చారు. బహుశా అది అక్కడ నుంచి మనకి స్టేట్ గవర్నమెంట్కి వచ్చిందని సెక్రటరీ, నేషనల్ హెల్త్ మిషన్ సెక్రటరీకి వచ్చింది. నా లెటర్తో పాటు వచ్చిందట. సో శాంక్షన్ దమ్ స్పెషల్ అని చెప్పి వచ్చిందట. మేబీ షార్ట్ టైంలో అది కూడా వస్తుంది మనకి. మన పిహెచ్సిస్ ఎన్ని ఉన్నాయో డిస్ట్రిక్ట్ మొత్తంలో అవన్నీ ఎక్విప్మెంట్ అయిపోతాయి. సో అట్లాగా ఒక్కొక్కటి డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. అలాగే అట్లని చెప్పి సంక్షేమం మనం నెగ్లెక్ట్ చేసింది ఎక్కడ లేదు. సంక్షేమం కూడా ఇప్పుడు చూస్తున్నారు. పెన్షన్స్ అంత ముందు లేనిది ఇప్పుడు ప్రతి ఫస్ట్ రోజే సెలబ్రేషన్తో సహా సెలబ్రేట్ చేస్తూ ఇస్తున్నాం మనం అందరికి పెన్షన్లు. అందరికీ అన్ని కేటగిరీలకి జనరల్ పెన్షన్ ఇస్తాం, తర్వాత హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఇస్తాం, ముసలి వాళ్ళకి ఇస్తున్నాం, అందరికి ఇస్తున్నాం. అలాగే సిలిండర్స్ ఇచ్చేసాం. ఇంకా అవి ఇన్స్టాల్మెంట్లో వస్తే 3 ఒక ఫేజ్లో అంతా వచ్చినాయి. రేపు మార్చికి రావాల్సింది వస్తుంది. పనులు అయితే అన్నీ అయిపోయినాయి. ఒక ఎంపీ లాట్స్లోనే దగ్గర 98 వర్క్స్ ఇచ్చాం. ఎంపీ లాట్స్ నరేగాలో నాకు అలాట్ చేసిన దానిలో 98 వర్క్లో 70 అయిపోయినాయి. అన్నీ ఓపెనింగ్ చేస్తున్నాం. రోడ్లు ముందు మేము ఒక 2-3 సంవత్సరాలు అయిపోయేటప్పటికి ఎవరు రోడ్డు కావాలనే మాట రాకూడదు అనే విధంగా రోడ్లు వేస్తున్నాం. అట్లాగే వాటర్ ఫెసిలిటీ కూడా సమ్మర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసాం, ఎక్కడ కూడా వాటర్ షార్టేజ్ ఉండకూడదు,